పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వారు అల్లాడిపోతున్నారని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన రైతులతో కలిసి గుంటూరులోని పొగాకు బోర్డు ఈడీకి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ పొగాకు సాగు చేసిన రైతుల కష్టాల్లో ఉన్నారని, గతేడాదితో పోలిస్తే పొగాకు ధర సగానికి పైగా పడిపోయిందని తెలిపారు. పొగాకు బోర్డు నేరుగా రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల గోడు కన్నీటి గాథ. ధర లేదు, కొనేవాళ్ళు సరిగా లేరు, మార్కెటింగ్ సిస్టమ్ సరిగా లేదు. చివరికి 230 అంటే 23,000 22,000కి ధర చెబుతున్నారు కానీ కొంటల్లా. కొంటూ 4 కొని ఒక బేడు వదిలేస్తారు, అంటే రిజెక్షన్. ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది. రైతులు ఎక్కట్లు పడతా ఉన్నారు. రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఈడీ గారిని కలిసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, మార్కెటింగ్ ఎవరు కొంటున్నారో వాళ్ళని ఎన్హాన్స్ చేసి ఎక్కువ మందిని పాటలో పాల్గొనే విధంగా చేయాలి కంపెనీల వాళ్ళని.